ధనము నిమిత్తము అతడు పక్షపాతం చూపును. సరైన బోధనలు మరియు దేవుని ఆజ్ఞలు మీకు చెప్పబడినప్పుడు వాటిని వినాలి మరియు ఆచరించాలి అని యేసు చెప్పుచున్నాడు. బోధించువాడు తప్పు వ్యక్తి అయినప్పటికీ అతను చెప్పే దేవుని వాక్యం సత్యమే కాబట్టి దానికి లోబడాలి. వారి బోధనలు సరైనవైనా వారి జీవితం తప్పు కాబట్టి వారి క్రియలను అనుసరించవద్దు అని యేసు హెచ్చరిస్తున్నాడు. దీనిని కపటత్వమంటారు. వారు ఇతరులకు ఎలా జీవించాలో బోధిస్తారు కాని తాము ఆచరించరు. క్రైస్తవ జీవితం మాటల్లో మాత్రమే కాదు, కార్యాలలో ఉండాలి. మనము ఇతరులకు చెప్పేది మనము కూడా ఆచరించాలి. మత్తయి 23:3 కాబట్టి వారు మీతో చెప్పిన వాటన్నిటినీ గైకొని చేయుడి. వారి క్రియల ప్రకారం చేయకండి. వారు చెప్పుచున్నారు కాని చేయరు.